నువ్వు నైస్గా నైట్ షిఫ్ట్కి వెళ్తే నేను బిగ్ బాస్ చూసి పడ్జావాలా? నువ్వు ఆఫీస్ మానేయి. ఏంటి ఆఫీస్ మానేయాలా? మీకు ముందే చెప్పాను కదా నేను మొగుడు సంపాదించే దాని మీద బతకనని. టీవీ చూద్దాం. ఏవండి 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 అయ్యో పెళ్ళైన 3 రోజులకే పోయాడే. ఏవండి నేను బతికే ఉన్నాను, ఇంకా పోలేదు. ఈ వేళలో నీకు ఫస్ట్ నైట్ అంటాను, ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఇంతమంది ఇద్దరికి ఎక్కువైపోద్ది మరా. ఉండు వాడికి ఫోన్ చేద్దాం. ఈ టైంలో వాడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, చెప్పరా. సిట్టింగ్ ఇద్దాం రారా. సారీ రా, నేను రాను. ఏ ఈరోజు నా ఫస్ట్ నైట్ రా. మొన్నే కదరా అయింది, మళ్ళీ అదేంటి? అత్తారింట్లో అందరూ ఉన్నారని ఏం చేయలేదురా. పైగా ఫస్ట్ నైట్ రోజే కక్కుర్తి పడితే కరువులో ఉన్నాను అనుకుంటారు. అందుకే ఇలా అన్అఫిషియల్గా మా ఆవిడకి తెలియకుండా ప్లాన్ చేశా. మనకెందుకు మామ ఈ ప్రైజ్లు సర్ప్రైజ్లు? నీకు జైలేసరా, నీకన్నా ముందు నాకు ఫస్ట్ నైట్ అవుతుందని పెట్రా ఫోను. వెళ్ళే రావంది, గట్రాలైతే చాలా అయినాయి. ఇదేంటి ఇట్లా తయారైంది? ఏంటే శారీ కట్టుకొని సెక్సీగా స్లో మోషన్లో వస్తావా అనుకుంటే ఆఫీస్ వేర్లో హడావిడి చేస్తున్నావు. ఆఫీస్కి వెళ్తున్నానండి. ఆఫీస్కా? హాలీవుడ్ సినిమాలో ప్రపంచానికి ప్రమాదం వస్తే అజ్ఞాతంలో ఉన్న హీరో వచ్చి కాపాడినట్టు మీ ప్రాజెక్ట్ ఏమైనా సమస్య? లేదే. మరి 5 లైన్ల కోడ్ రాస్తే 50 ఎర్రల్లో మన వచ్చాయా? లేదండి. మరి అలాంటప్పుడు నువ్వు పొద్దున కదా వెళ్ళాల్సింది, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? పొద్దున ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళేది నైట్ కదా. నైట్ ఎందుకు వెళ్తావు? ఎందుకంటే నాది నైట్ షిఫ్ట్ కాబట్టి. ఓ నైట్ షిఫ్టా? నాకు టైం అవుతుందండి, నేను వెళ్తాను. ఆగాగు. బాలీవుడ్ సినిమాలో ఆఫర్ రాగానే టాలీవుడ్ను వదిలేసి వెళ్ళిపోయే హీరోయిన్ లాగా అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటి? అయినా పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు నీది నైట్ షిఫ్ట్ అని? అదేంటి మా అమ్మ అడితే ముందే చెప్పానంది. నేను కూడా తాళి కట్టే ముందు అడితే తలూపావు. అబ్బా అత్తయ్య, మీరు ముందు ముహూర్తాలు పెట్టించండి, ఆ తర్వాత అన్ని మాట్లాడుకుందాం. అంటే నువ్వు నచ్చేసిన తర్వాత కుక్క పిల్లల అన్నిటికీ తల ఊపేశా. నాకు టైం అవుతుంది, వెళ్ళాలండి. ఆగాగు. నువ్వు నైస్గా నైట్ షిఫ్ట్కి వెళ్తే నేను బిగ్ బాస్ చూసి పడ్జావాలా? నువ్వు ఆఫీస్ మానేయి. ఏంటి ఆఫీస్ మానేయాలా? మీకు ముందే చెప్పాను కదా నేను మొగుడు సంపాదించే దాని మీద బతకనని. నేను ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి నేను సంపాదించుకుంటా. అవునా? మొన్న 20,000 పెట్టి షాపింగ్ చేసి నాతోటి బిల్లు కట్టించినావు. అదే ఇదే. ఆయన నేను ఇంత కష్టపడి చదివింది జాబ్ కోసమే కదండి. ఎంత కష్టపడి చదివావే? 4 ఇయర్స్లో కంప్లీట్ చేయాల్సిన బీటెక్ 6 ఇయర్స్లో కంప్లీట్ చేసినావు. అది మీ డాడీ లెక్చరర్స్కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిండు. పోనీ జాబ్ అన్నా నీ సొంతంగా తెచ్చుకున్నావా అంటే బ్యాక్ డోరు. ఇక్కడ మీ నాన్న కష్టం కనిపిస్తుంది కానీ నీ కష్టం ఎక్కడుందే? అవన్నీ సెకండరీ, ఇప్పుడు నేను వెళ్ళాలండి. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నానే. ఇలా బలవంతం చేసావనుకో డివోర్స్ ఇచ్చేస్తా, అంతేగాని జాబ్ మానేను. కనీసం ఈ ఒక్క రోజన్నా లీవ్ పెట్టొచ్చు కదా. దేనికి? నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజా? మరి నాకు ముందే చెప్పలేదు. సర్ప్రైజ్ ముందెలా చెప్తారే? కరెక్టే. ఏంటో ఆ సర్ప్రైజ్? ఎలా చెప్పాలి, సిగ్గేస్తుంది. చెప్పు. ఈరోజు మన ఫస్ట్ నైట్. 3 రోజులుగా చెయ్యండి, ఈ రోజు ఏం పిక్కిస్తావో. వెళ్ళండి, నాకు టైం అవుతుంది. ఒక్క నిమిషం ఆగే. ఒసే అది కాదే, ఒకసారి నా మాట ఒసే. సోది. దాందేమో నైట్ షిఫ్ట్, నాదేమో మార్నింగ్ షిఫ్ట్. ఇక మాకు ఫస్ట్ నైట్ అయినట్టే. మనిషి బ్రతుకింతే. ఇంకెందుకు దించు. దీని నుంచి డైవర్ట్ అవ్వాలంటే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. టీవీ చూద్దాం. ఈయనొకడు ఓజీ సినిమాలో విలన్ గా చేసినాక కూడా లిప్ లాక్లు మానలేదనుకుంటా. నేనేం పాపం చేశాను దేవుడా? ఫోన్లో రీల్స్ చూద్దాం.
ఆ? ఓడి అమ్మ. ఆ, ఆ. ఆ, ఆ, ఆ. అబ్బా, రీల్స్లో కూడా అయ్యే వస్తున్నాయి. దేవుడా, నేనేం పాపం చేశానయ్యా? ఇలా కాదు, ఎవరికైనా ఫోన్ చేస్తే డైవర్ట్ అవ్వచ్చు. ఆ. అరే మావా, సారీ సిస్టర్, యూ బోత్ క్యారీ అనే. పెళ్ళైన వాళ్ళకి చేస్తే ఇది ఒక బాధ, అదే పెళ్లి కాని వాళ్ళకి చేస్తే సెట్టు. అరే మావా, సారీ రా, సారీ టు డిస్టర్బ్ యూ. ఓకేరా, బాయ్ బాయ్. వీడు వాడికన్నా కామిస్ట్గా ఉన్నాడే. ఇలా అయితే కార్లే కానీ పడుకుందాం. అబ్బా సాయిరామ్. అబ్బా, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏవండి ఏవండి ఏవండి, అయ్యో పెళ్ళైన 3 రోజులకే పోయాడే. ఏవండి నేను బతికే ఉన్నాను, లేదా బ్రతికే ఉన్నారు. ఇంకా పోలేదు. ఏమైందండి అంత నీరసంగా ఉన్నారు? రాత్రి నేచర్ నా మీద పగబట్టింది. ఏవండి మీ కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. బా, మీకు ఎంత బ్లడ్ ఉందో. అది బ్లడ్ ఎక్కువ ఉండడం వల్ల కాదే, మరి రాత్రి నిద్రపోలేదు, దాని డిఫెక్ట్. ఎందుకు నిద్రపోలేదండి? ఆ, సర్లే, అంటే, మీ సోది నాకెందుకు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ఒసేయ్ నేను చెప్పేది వినవే ఫస్ట్. ఒసేయ్ ఒసేయ్, మొగుడంటే లెక్క లేకుండా పోయింది. హలో అల్లుడు, చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నావు అల్లుడు? ఏం చేయాలో తెలియక ఏమీ చేయట్లేదు అత్తయ్య. ఏంటి? ఆ, ఏం లేదు, ముందు ఎందుకు కాల్ చేశారో చెప్పుర్రి. హ్మ్, ఏం లేదల్లుడు, మా పిన్నోళ్ళ పాప ఉంది కదా, తను ప్రెగ్నెంట్ అయింది తెలుసా? వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే నాకెలా తెలుస్తుంది? మా పక్కింటి లక్ష్మి గారు లేరు, వాళ్ళ అమ్మాయికి పాప పుట్టిందంట. ఓ నైస్. మరి నువ్వేం చెయ్యవా? నేనేమైనా చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో అత్తయ్య. జోకులు ఆపండి అల్లుడు గారు, నేను అడిగేది మా అమ్మాయి కడుపులో కాయో పండో కాయించమని. ఏంటి పండించేది? కేజీలు కేజీలు పండు తినడమే తప్ప కాయలు కాయించే స్కోప్ ఎక్కడిస్తుంది? ముందు మీ అమ్మాయిని ఆ నైట్ షిఫ్ట్ మానేయమనండి, ఆ తర్వాత కాయో పండో కాయిస్తా. పెట్టేయండి ఫోన్. మొహం మీదే ఫోన్ పెట్టేశాడు. బృందా, ఏంటండి? నేనేమో మార్నింగ్ షిఫ్ట్, నువ్వేమో నైట్ షిఫ్ట్. ఇక మన ఇద్దరం కలిసి టైం ఎప్పుడు స్పెండ్ చేస్తాం? అందుకని ఇప్పుడు నన్ను జాబ్ మానేయమంటున్నారా? నేను జాబ్ మానేయమంటలేదు, మార్నింగ్ షిఫ్ట్ చేయొచ్చు కదా అంటున్నాను. అదేదో మీరే నైట్ షిఫ్ట్ చేయొచ్చు కదా. మా ఆఫీస్లో నైట్ షిఫ్ట్ లేదు. మా ఆఫీస్లో కూడా మార్నింగ్ షిఫ్ట్ లేదు. అయితే ఒక పని చేద్దాం, నేను మా కంపెనీలో మాట్లాడతాను, నువ్వు మా కంపెనీలో జాయిన్ అయిపో. అంటే ఇప్పుడు ఏంటి, మీరు ఇప్పించిన జాబ్ నేను చేయాలా? మీకు ముందే చెప్పాను కదా, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వనని. ఐఎమ్ ఇండిపెండెంట్ విమెన్. అంతగా కావాలంటే మా ఆఫీస్లో మాట్లాడతాను, నువ్వే వచ్చి జాయిన్ అవ్వు. ఏంటి, నేను జాబ్ మానేసి మీ ఆఫీస్లో జాయిన్ అవ్వాలనా? ఏ, ఎందుకంత కోపం? నువ్వు అడిగిందే కదా నేను అడిగాను. ఇందుకే చులకరంగా చూస్తావనే జాబ్ చేస్తా అంటున్నా. ఛీ, ఎప్పుడు ఇంతే.
అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడు నా మాట వినడు. ఎప్పుడు చూడు నేను అడ్జస్ట్ అవ్వాలి. తను చెప్పింది కూడా కరెక్టే కదా, నేను కూడా విని ఉండాల్సిందే. ఓ పని చేస్తాను, నేనే నైట్ షిఫ్ట్ మారిపోతాను. మెయిల్ పెట్టేస్తే అయిపోతుంది. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ నాకు నైట్ షిఫ్ట్ చేయాలని ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ. నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా ఒక విషయం చెప్పాలి. ముందు మీరే చెప్పండి. ముందు నువ్వు చెప్పు. పర్లేదు, మీరే చెప్పండి. సరే, ఇద్దరం కలిసి ఒకటేసారి చెప్తాం. ఆ? నేను నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నా. నేను డే షిఫ్ట్ చేసుకున్నానండి.